ओम नमो वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य काम क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। చైతన్య మమ దేహి పదావలంబం। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. అందరు కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామాలు స్వీకరించండి. సో ఈ రోజు హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. ఈ రోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 4వ చాప్టర్ 29వ శ్లోకం. 29. ఎవరన్నా డివోటీ ఒకరు కాలం రిపీట్ చేయండి. శ్రీ సుఖ ఉవాచ సుఖ ఉవాచ బ్రహ్మశాపాపదేశేన బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీటం సంహృత్య స్వకులం పీతం యక్షన్ దేహం అచింతయత్. తక్షం దేహం అచిత్తయన్. శ్రీశుక ఉవాచ శ్రీసుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం సంహృత్య స్వకులం పీతం యక్షన్ దేహం అచింతయత్. యక్షం దేహం అచింతయత్. శ్రీశుక ఉవాచ శ్రీసుక ఉవాచ
బ్రహ్మశాపాపదేశేన బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః కాలేనామోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం సంహృత్యా స్వకులం స్ఫీతం యక్షన్ దేహం అచింతయత్. సత్యదేహం అచిత్యయన్. థ్యాంక్ యూ థ్యాంక్ మాతాజీ. యూ ప్రభుజీ. ఇప్పుడు మిగతా హరే డీటెయిల్స్ కాలం రిపీట్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం చక్షన్ దేహమచింతయత్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం యక్షన్ దేహం అచింతయత్. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం త్యక్షన్ దేహం చిత్తయత్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం త్యక్ష్వన్ దేహమచింతయత్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం రక్షన్ దేహం అచింతయాత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వాకులం స్ఫీతం తక్షన్ దేహమచింతయత్. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీశుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్ఫీతం త్యక్షన్ దేహం అచింతయత్. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. Sukadeva Goswami replied, "My dear king, the cursing of the Brahmanas was only a plea, but the actual fact was the supreme desire of the Lord. He wanted to disappear from the face of the earth after dispatching his excessively numerous family members. He thought to himself as follows." తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాద్కి జయ. సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఓ రాజా, బ్రాహ్మణ శాపము కేవలము ఒక నెపము మాత్రమే. దేవదేవుని పరమశ్రేష్టమగు వాంఛయే దానికి నిజముగు కారణము. అత్యధికముగా నన్ను తన వంశస్థులను సాగనంపిన పిదప అతడు ధరణీతలము నుండి అంతర్ధానము చెందగోరెను. అందులకై ఆ దేవదేవుడు తనలో తాను ఇట్లు తలపోసెను. సో మనము ఇక్కడికి క్రోనలాజికల్గా ఎలా వచ్చాము, మనం ప్రతిసారి చూస్తున్నాము ఈ కథ. సో సింపుల్గా చెప్తాను. ఈరోజు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, ఇంకా యుద్ధం సన్నాపాలు అవుతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి విదురుడిని పిలిపిస్తాడు అనమాట. విదురుడు మహామంత్రి.
సో విదురుడిని పిలిపించినప్పుడు విదురుడు సూటిగా ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. మీరు పాండవుల యొక్క రాజ్యాన్ని అపహరించారు, జూదం సరిగా ఆడలేదు, ఆ జూదం ఆ, మీ యొక్క పాచికలతో ఆడి ఆ రాజ్యాన్ని చేజెక్కించుకున్నారు, ప్లస్ వాళ్ళని పాండవులని అడవులోకి పంపించారు. సరే, అయినా వాళ్ళు చేశారు. 13 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చారు. ఇప్పుడు వచ్చినాక వాళ్ళ ఇంద్రప్రస్థ వాళ్ళకి ఇచ్చేయాలి. అదే ధర్మం, అదే నువ్వు చేయాల్సిన పని. అసలు యాక్చువల్లీ మొత్తం రాజ్యం వాళ్ళది, కానీ అట్లీస్ట్ వాళ్ళ ఇంద్రప్రస్థ వాళ్ళకి ఇచ్చేసేయండి అన్ని ఇలా చెప్తూ ఉంటే దుర్యోధనుడు వచ్చేసి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నీవు మా ఇంట్లో మేము పెడితే తింటూ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావు అని చెప్పేసి. మంత్రి ఎప్పుడైనా కూడా ఏది ధర్మమో ఏది కరెక్టో నిర్భయంగా చెప్పాలన్నమాట. సో విదురుడు అలాగే చెప్తున్నాడు. విదురుడు యాక్చువల్లీ యమధర్మరాజు. సో అప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్, ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో పెద్ద రాజమహల్ ఉంది అతనికి. ఇవన్నీ ఉన్నా కూడా ఇమీడియట్ గా అవన్నీ వదిలేసేసి ఇదే టైం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పేసి సన్నాహం తీసుకొని ఇంకా తీర్థయాత్రలకు వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ అలా అందరినీ కలుస్తూ ఉద్ధవుని కలుస్తాడు. సో ఫస్ట్ ఉద్ధవుని కలవగానే ఉద్ధవుడు చూడగానే అడుగుతాడు అనమాట, ఉద్ధవ కృష్ణ ఎలా ఉన్నారు, తర్వాత యదువంశీలు ఎలా ఉన్నారు, వీళ్ళందరి గురించి అడిగేసరికి ఒక్కసారి ఉద్ధవుడికి ఏమి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఒక ముహూర్తం పాటు, అంటే 45 నిమిషాల పాటు స్తంభించిపోతాడు అనమాట. స్తంభించేసేసి అతనికి ఒళ్ళంతా పులకింతలు వచ్చేసి అతని వెంట్రుకలు నిలబడిపోయి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఒక 45 నిమిషాలు మాట్లాడలేకపోతాడు అనమాట. ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఎలా గుర్తు తెచ్చుకుంటున్నాడు? సో ఇవన్నీ చూస్తూ ఉద్ధవ ఎలా ఏడుస్తున్నాడు, ఆయన ఏ విధంగా ఆయన ప్రేమ ప్రకంపనలు ఎలా వస్తున్నాయి ఆయన శరీరంలో, ఇవన్నీ చూసి అర్థం అయిపోతుంది ఆల్రెడీ ఎవరికి, విదురుడికి. ఈయన చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి. సో ఉద్ధవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట. ఈ యదువంశీయులు ఎంత దురదృష్టవంతులు, కృష్ణ భగవానుడు దేవుడు అయినా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో ఇదంతా ఆలోచించిన తర్వాత ఈ యూజువల్ గా మనము ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటామంటే మన అందం పెంచడానికి కోసం మనం ఆభరణాలు వేసుకుంటాం. కానీ కృష్ణ భగవానుడికి ఆభరణాల్లోకి వెళ్ళి ఆభరణుడు అంట. సో ఆభరణాలకే అందం తెస్తాడంట కృష్ణ భగవానుడు. సో మనం ఏం చేస్తున్నాము, మనం నగలు పెట్టుకుంటే మన అందం పెరుగుతుంది, కానీ కృష్ణకి నగలు పెడితే నగల యొక్క అందం పెరుగుతుంది కృష్ణతో పాటు. సో అట్లా అనమాట. అలా తలుచుకొని ఎంత అందంగా ఉండేవాడు. తర్వాత గోపీస్ ఏ విధంగా కృష్ణ భగవానునిలో లీనమైపోయి ఉండేవాళ్ళు. భగవంతుడి యొక్క సౌందర్యం ఇంకా అసలు ఇంకా చెప్పలేమన్నమాట. అంతకంటే సౌందర్యం ఇంకెవరికి లేదు. భగవంతుడు ఏ విధంగా ఇక్కడికి వస్తాడు, తర్వాత అతను పుట్టవలసిన అవసరం లేదు కానీ జన్మించాడు. అతనికి భయం అంటూ లేదు, కానీ బృందావన్ నుంచి కంసుడి భయంతో వెళ్ళిపోతాడు. మథురా నుంచి కంసుని భయంతో బృందావన్కి వెళ్ళిపోతాడు. అదే విధంగా ఇవన్నీ చమత్కారంగా ఎలా చేస్తున్నాం అని చెప్పేసి. తర్వాత కృష్ణ ఈ విధంగా వెళ్ళి తన తల్లిదండ్రుల్ని క్షమాపణ అడుగుతాడు అనమాట. నేను కంసుని భయం వల్ల నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి అని చెప్పేసి. తర్వాత ఈ భూమిలో అన్ని భారం తీరుస్తున్నాడు అనమాట. ఎలా అందరూ శత్రువులను సంహరిస్తూ, ఎలా శిశుపాలుని సంహరించాడు. ఆ తర్వాత భగవంతుని యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, అతని కంటే ఈక్వల్ గాని అతని కంటే ఇంకా హై గాని ఎవరు లేరు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నా అన్యత్, నాకంటే ఇంకా పరతరం. మత్తః అంటే నేను, నాకంటే ఇంకా అధికమైంది నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకేమి లేదు అర్జున అని చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్ ఓన్లీ కృష్ణ ఇచ్చాడు అనమాట. సో అదే విధంగా భగవంతుడు 3 పురుషావతారాలు తీసుకుంటాడు, 3 గుణావతారాలు తీసుకుంటాడు, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, 3 లోకాలకు అధిపతి. అట్లా ఈ అన్ని 3
అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. అలా గుర్తు తెచ్చుకుంటూ భగవంతుడు పూతనాకి ఏ విధంగా మరిసి ఇచ్చాడని. పూతన రాక్షసి ఎవరైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే, ఎదురుగా వాళ్ళు వచ్చేసి మనతో ఫైట్ చేస్తే ఒక విధంగా మంచిదే. ఎందుకంటే వాళ్ళు శత్రువులు అని తెలిసిపోతుంది. వాళ్ళు మన వైపు ఫైట్ చేయడానికి వస్తున్నారని అర్థమైపోతుంది. మనం రెడీగా ఉంటాం. కానీ వెనక నుండి ఈ పూతన ఏం చేసింది? ఒక తల్లిలాగా వేషం వేసుకుంది. రైట్? ఎవరైనా తల్లిని శంకిస్తారా? ఓకే. తల్లిలాగా వేషం వేసుకొని తన పాలిండ్ల పైన విషము, కాలకూట విషం రాసుకొని పిల్లలందరికీ పాలిస్తూ చంపేస్తుంది. సో అలా కృష్ణ ఆ పాలు తాగాడు, ఆ విషం తాగాడు, ఆమె యొక్క ప్రాణాలు కూడా తాగేశాడు అనమాట. తాగిన తర్వాత ఏం చేశాడు కృష్ణ? అటువంటి రాక్షసి అంటే ఒక తల్లిలాగా రూపం మార్చుకొని, ఒక రాక్షసి అయి ఉండి తల్లిలాగా రూపం మార్చుకొని వచ్చేసి మేలు చేసే విధంగా పాలిచ్చే తల్లిలాగా వచ్చేసి చంపేసింది. అహోబకీయం స్తనకాలకూటం జిగాం శయాపాయేదప్య సాధ్వీ లేభే గతిం దాతృచితాం తతోన్యం కంబా దయాళుం శరణం వ్రజేమా. కంబా దయాళుం శరణం వ్రజేమ. ఇంతకంటే దయాళుడు ఇంకెవరైనా ఉంటారా? ఆ పూతనకి ఏ స్థానం ఇచ్చాడు కృష్ణ భగవానుడు? తల్లి స్థానం ఇచ్చాడు గోలోక బృందావనంలో. ఎల్లప్పుడూ ఎప్పుడైనా యశోదామాత బిజీగా ఉంటే ఆమె దగ్గర పాలు తాగుతాడు అలా. సో అది తలుచుకుంటున్నాడు. ఇవన్నీ తలుచుకొని ఆ భగవంతుడు ఎంత కృపార్థుడు, ఎంత కరుణాహృదయుడు. అలా తలుచుకొని ఇంకా భగవంతుడు ఎలా జన్మించాడు, మథురా నుంచి బృందావన్కి ఎలా వెళ్ళాడు, బృందావన్లో ఏ రకరకాల లీలలు చేశాడు, ఎటువంటి రాక్షసులను సంహరించాడు, బాలసింహ అని చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత అతడు పిల్లల గ్రోవి ఏ విధంగా అందరూ గోపబాలతో కలిసి ఉండి పిల్లల గ్రోవి ఎలా పాడేవాడు, రకరకాల రాక్షసుల్ని ఎలా చంపాడు, కాళియా మీద ఎలా డాన్స్ చేశాడు, నృత్యం చేసి కాళియాని ఏ విధంగా అణిచాడు, తర్వాత గోవర్ధనగిరి ఎలా ఎత్తాడు, ఇవన్నీ తలుచుకుంటున్నాడు. తర్వాత రాసలీల ఎలా చేశాడు. తర్వాత ఇవన్నీ లీలలు ముగించిన తర్వాత 11 సంవత్సరాల వయసప్పుడు ఇంకా మథురాకు వస్తాడు. వచ్చేసి కంసుని సంహరిస్తాడు. కంసుని సంహరించిన తర్వాత ఇంకా తల్లిదండ్రులు ఇన్ని రోజులు మా కొడుకు మాతో పాటు లేడు, దేవకి వసతులు ఏమని అనుకుంటున్నారు, ఇతనికి అసలు చదువు కూడా చెప్పలేదు ఎవరు, ఇప్పుడు మేము ఇతనికి చదువు చెప్పించాలని సాందీపని ముని ఆశ్రమానికి పంపిస్తారనమాట. సో అక్కడ సాందీపని ముని యొక్క అక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటాడనమాట అక్కడ ఉండి. అదేవిధంగా రుక్మిణీదేవిని ఎలా కిడ్నాప్ చేశాడు? రావణాసురుడు రామచంద్రాన్ని మరీచ అనే రాక్షసుని ఒక జింకలాగా దూరంగా తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళిన తర్వాత వేషం మార్చుకొని ఒక ఋషి, ఒక సాధువులాగా వచ్చేసి సీతామాతని అపహరిస్తాడు. అంటే ప్లాన్ చేశాడు. ఏ విధంగా? భర్త దూరంగా వెళ్ళిన తర్వాత కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాడు. అదే రాక్షసుడు రావణాసురుడు నెక్స్ట్ జన్మలో శిశుపాలుడిగా వచ్చాడు. అదే రామచంద్ర నెక్స్ట్ కృష్ణగా వచ్చాడు. సో కృష్ణ ఏం చేశాడు? డైరెక్ట్ అతను ముందటనే వచ్చి రుక్మిణిని కిడ్నాప్ చేశాడు. అతను ముందే డైరెక్ట్ శిశుపాలను ముందటనే, చాటుగా రావడం కాదు, వేషం మార్చుకోవడం కాదు, కృష్ణగానే వచ్చాడు. శిశుపాలుడు పక్కగా ఉండగానే రుక్మిణీదేవిని తీసుకొని రథంలో పెట్టేసుకొని వెళ్ళాడు అనమాట. సో అది భగవంతుడు లీల చేస్తే అలా అనమాట. తర్వాత నాగ్నజీతిని ఎలా వివాహం చేసుకుంటాడు? 7 మదమెక్కిన ఎద్దులు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎద్దుకు ముక్కుతాడు బిగించేంత వరకు దగ్గరికి వెళ్ళనివ్వరు ఎవరు, ఎందుకంటే అది పొడుస్తుంది, తర్వాత తంతుంది, మనల్ని గాయపరుస్తుంది కాబట్టి. సో కృష్ణ అటువంటి 7 ఎద్దులతో అన్నిటికీ ముక్కుతాడు బిగించేసేసి నగ్నజీతిని వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా సత్యభామ కోసం, పారిజాత పుష్పం కోసం స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఆ చెట్టు తీసుకొస్తాడు, ఆ వృక్షాన్ని. అలాగే నరకాసురుడిని సంహరిస్తాడు. నరకాసురుడు ఏం చేశాడు? 16,100 మందిని కన్యలను తీసుకెళ్లి బంధిస్తాడనమాట. కొన్ని నెలల పాటు బంధించేసేసి అలా ఉంటే కృష్ణ ఏం చేస్తాడు? నరకాసురుడిని వధించేసి వాళ్ళందరినీ విడుదల చేస్తాడు.
వాళ్ళందరూ విడుదల చేసినప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు, పరాయి వ్యక్తి, పరాయి రాజు మమ్మల్ని అపహరించేసి ఆయన కస్టడీలో కొన్ని నెలల పాటు పెట్టాడు. ఇప్పుడు మా వివాహం, మమ్మల్ని ఎవరు వివాహం చేసుకుంటారు? ఎవరైనా వివాహం చేసుకుంటారా? అట్లా ఎవరైనా ఒక లేడీ కిడ్నాప్ అయిపోయింది, కొన్ని నెలల పాటు ఎక్కడో బంధించారు ఆమెను అని చెప్తే ఇంకా ఆమెకు వివాహం అవుతుందా? సో వాళ్ళందరూ లోపల ఏడుస్తున్నారనమాట, ఓ కృష్ణ మాకు దిక్కేంటి అని చెప్పేసి. అప్పుడు కృష్ణ అంతా అర్థం చేసుకొని వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం 16,100 మందిని వివాహం చేసుకుంటాడు. సో అది రీజన్ కృష్ణ వివాహం చేసుకోవడానికి. ఏదో కృష్ణ వెళ్ళేసి నాకు ఇంతమంది భార్యలు కావాలి, నేను ఎంజాయ్ చేయాలని చేసింది కాదు. వాళ్ళందరినీ వాళ్ళ మీద జాలితో వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం కృష్ణ వాళ్ళని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవడం అంటే ఎలా చేసుకున్నాడు? ఒక కృష్ణ వెళ్ళి చేసుకోవడం కాదు. ఒక కృష్ణ 16,100 మందిగా విభజించేసి ఒక్కొక్కరితో కూర్చొని వివాహం ఆడి, ఒక్కొక్కరి గురించి ఒక భవనం నిర్మించి, ఒక్కొక్క భార్యతో 10 మంది పిల్లల్ని కన్నాడు. ఉం? సో అట్లా ఇంకా కాలయవన, జరాసంధ, శాల్వ వీళ్ళందరినీ ఏ విధంగా సంహరించాడు? శాంబర, ద్వివిధ, బాణ, ముర, బల్వల, దంతవక్ర ఇటువంటి రాక్షసులను ఎలా సంహరించాడు? సో మళ్ళీ కురుక్షేత్రాల్లో కౌరవులందరినీ ఏ విధంగా అర్జునుడిని కాపాడుతూ సంహరించాడు? దుర్యోధనుడు ఎలా చనిపోయాడు? ఇదంతా చూసిన తర్వాత ఆలోచిస్తున్నాడు కృష్ణ. దుర్యోధనుడు రక్త మడుగులో తొడలు పగలగొట్టి చంపినప్పుడు కృష్ణ కూడా ఆ సన్నివేశం నచ్చదనమాట. ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. సో కృష్ణ, మనందరం కృష్ణ భగవాన్ యొక్క అంశలము. సో ఎవరికైనా సరే ఇటువంటి దారుణమైన మృత్యు వచ్చింది అనుకో, కృష్ణ కూడా సంతోషంగా ఉండదు. అదొక రీజన్. రెండోది ఏంటంటే, కృష్ణ అవతారం ఎందుకు వచ్చాడు? గోమాత వెళ్ళి భూమాత వెళ్ళి ఒక గోమాత లాగా వేడుకుంటుంది అనమాట. ఈ భారం ఉంది, నాకు చాలా భారంగా ఉంది భూమి మీద. ఎంతో మంది రాజులు, ఎంతో మంది క్షత్రియులు నడుస్తున్నారు, ఎన్నో పాపాలు చేస్తున్నారు, నాకు భారంగా ఉంది, ఓ కృష్ణ అనురా. సో అందుకని కృష్ణ వచ్చేసి ఒక సగభాగం అయిపోయింది. ఇప్పుడు కురు వంశం అంతా అయిపోయింది, చనిపోయారు. యదు వంశం ఏంటి, ఇంకా చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు. మరి వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అని కృష్ణ ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా భూభారం తగ్గలేదు అని. సో అట్లా ఆ తర్వాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షిత్ మహారాజుని ఉత్తర గర్భంలో ఎలా కాపాడాడు అవన్నీ తలుచుకుంటున్నాడు. అయినా కూడా భగవంతుడు ఏ విధంగా, అతని యొక్క చూపు ఏ విధంగా ఉండేది, అతని యొక్క నవ్వు ఏ విధంగా ఉండేది, అతను మాట్లాడేది ఎంత తీయగా ఉండేది, అతని యొక్క క్యారెక్టర్ ఎంత చక్కగా ఉండేది. తర్వాత శ్రీనికేతన చాత్మని, భగవంతుని యొక్క ఛాతీలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతిరోజు రాత్రిపూట క్వీన్స్ అంటే ఈ యొక్క రాణులతోటి ఏ విధంగా కృష్ణ సంభాషించేవాడు, అదంతా తలుచుకుంటున్నాడు అనమాట ఉద్ధవ. ఇదంతా చేస్తూ కూడా కృష్ణ ఏ విధంగా నిస్సంగత్వంలో ఉన్నాడు ఇంతమందితో ఉన్నా కూడా. ఎవరైనా మనకి అనుకూలంగా ఉండి సేవ చేస్తుంటే కొన్ని రోజులకి అటాచ్మెంట్ ఏర్పడుతుంది వాళ్ళతోటి, రైట్? కానీ కృష్ణ ఇంతమంది ఇంత అనుకూలంగా సేవ చేసినా కూడా ఎవరి మీద అటాచ్మెంట్ లేదు కృష్ణకి. ఆ తర్వాత ఒకసారి యదు వంశంలో వాళ్ళందరూ ఒక జోక్ చేస్తున్నారు అనమాట. ఒక మగవాడిని తీసుకొని చీర కట్టేసి ఒక దిండు అదంతా పెట్టేసి కడుపులో, ఈమె ప్రెగ్నెంట్ అయింది, ఓ సేజెస్, ఓ ఋషులారా, ఓ భక్తులారా, ఇతనికి మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అని వాళ్ళని అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళు శపిస్తారు వీళ్ళని. ఓకే, ఇతనికి ఒక ఇనుప ముద్ద పుడుతుంది, ఆ ఇనుప ముద్ద ద్వారా మీ యదువంశంలో అందరూ నాశనం అయిపోతారని చెప్పేసి. సో అట్లా అది తెలిసిన తర్వాత కొందరు ఏం చేస్తారు, ప్రభాస క్షేత్రానికి వెళ్ళేసి అక్కడ అందరికీ పిండం పెట్టేసి అదంతా చేస్తున్నారు. ఇంకో సైడ్ యదూస్ అందరూ ఏం చేస్తున్నారు, బాగా మదిర అదంతా తాగేసి మత్తు పదార్థాలు సేవించేసేసి ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటారు, అందరు చనిపోతారు అనమాట. ఏది యదువంశీయులు. సో దీంట్లో ఈ లీల ఎందుకు, ఇది కూడా భగవంతుడే చేస్తాడు. ఈ లీల ఎందుకు చేస్తున్నాడు, ఈ లీల భగవంతుడు ఎందుకు చేశాడంటే, యాదవాస్ని సంహరించడం వేరే వాళ్ళ తరం కాదు,
అందుకే ఈ లీల ద్వారా వాళ్ళే కొట్టుకొని చనిపోయేలాగా ఒక పాస్ట్ టైం ఒక లీల చేశాడనమాట. ఆ తర్వాత ఇంకా ఉద్ధవ ఆలోచిస్తున్నాడు అనమాట. ఈ భగవంతుడు ఇంకా చాలిస్తున్నాడు, అతని యొక్క లీలలు ముగిస్తున్నాడు, నేను కూడా కృష్ణతో పాటు వెళ్తాను అని చెప్పేసి. ఉమ్, అలా అనుకుంటూ వెళ్ళి కృష్ణని చూసిన తర్వాత అతని యొక్క రూపము, అతని యొక్క రంగు, అతని యొక్క అందము ఇదంతా చూసేసి భగవంతుడు ఒక చెట్టు పైన, ఒక మర్రి చెట్టు పైన ఇట్లా వెనక్కి పడుకోనుండి ఎడం కాలు పైన కుడి కాలు ఇలా వేసేసి అలా కూర్చొని ఉన్నాడు అనమాట. సో అక్కడికప్పుడు మైత్రేయ ఋషి వస్తాడు, ఆ తర్వాత ఉద్ధవ కూడా వస్తాడు అనమాట. ఇద్దరిని చూస్తాడు కృష్ణ. ఇద్దరిని చూసి ఉద్ధవకి ఎక్కువగా ప్రేమగా చూస్తున్నాడు. ఎందుకని? ఉద్ధవతో కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడేసి ఓ ఉద్ధవ అనట్లేదు ఇక్కడ, ఓ వసు, నీ హృదయంలో ఏ కోరిక ఉందో నాకు తెలుసు. ఇతను వసు ఎందుకు? మొత్తం 8 మంది వసువులలో ఒక వసు వచ్చేసి ఈ యొక్క ఉద్ధవుడి శరీరంలో కూడా ఉంది. సో ఉద్ధవుడు 2, ఒకటి ఉద్ధవ స్పిరిచువల్ గోలోక బృందావనం నుంచి వచ్చిన ఉద్ధవ, ఇంకొకటి వసు కూడా ఈ ఈ జీవిలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఓ వసు, ఇదే నీ లాస్ట్ లైఫ్, ఇంకా దీని తర్వాత నీకు ఇంకో జన్మ అంటూ ఉండదు, నువ్వు డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తావు అన్నప్పుడు ఈయన హృదయంలో ఒక కోరిక ఉంది. ఏంటది? నువ్వు బ్రహ్మకి శ్రీమద్ భాగవతం చెప్పావు కదా, చతుశ్లోకి భాగవతం 4 శ్లోకాల్లో మొత్తం భాగవతం వివరించావు కదా, నాకు కూడా అది చెప్పు అని. సో అది చెప్పినప్పుడు ఆ చతుశ్లోకి భాగవతం నన్ను చెప్పు అన్నప్పుడు కృష్ణ భగవానుడు అతనికి పూర్తి డీటెయిల్స్ ఇస్తాడనమాట. ఈవెన్ బ్రహ్మకి చెప్పని విషయాలు కూడా ఈ ఉద్ధవకి చెప్తాడనమాట. ఎందుకంటే ఉద్ధవ ప్యూర్ డివోటీ. ఈవెన్ ఉద్ధవ యొక్క పొజిషన్ అర్జున కంటే కూడా ఎక్కువ, పాండవాస్ కంటే అర్జున కంటే కూడా ఎక్కువ అనమాట. అంతేకాని గోపీస్ కంటే ఇంకా తక్కువే. అటు గోపీస్ కంటే, ఇటు యశోద, నంద మహారాజ్, వాత్సల్య రసలో ఉన్న వాళ్ళ కంటే తక్కువ. కానీ ఉద్ధవుడు చాలా చాలా గొప్ప డివోటీ అనమాట. సో అప్పుడు ఉద్ధవ భగవంతునితో అంటున్నాడు అనమాట, ఓ భగవాన్, నాకు ఈ పురుషార్థాల ధర్మార్థ కామ మోక్ష కాదు నాకు కావాల్సింది, మీ యొక్క భక్తియుత సేవ. అందుకే మనకు భక్తియుత సేవ లభించడం అనేది ఒక చాలా పెద్ద వరం. ఎవరైనా టెంపుల్లో మనకు ఒక సేవ ఇస్తున్నారు అంటే అది మనం ఎన్ని కోట్ల జన్మలో ఫలితం. మనం రోజు చాంటింగ్ చేసేది ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఏంటి? ఓ రాధారాణి, ఓ కృష్ణ భగవాన్ యొక్క అంతరంగ శక్తి, నన్ను కృష్ణ భగవాని సేవలో ఉంచండి. ఇది మనం చేసే ప్రేయర్. హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ అది. సో రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేసేసి టెంపుల్లో ఎవరైనా వచ్చేసి నాకు సేవ చేయండి అంటే నాకు టైం లేదు అని చెప్తామా? మనం 2 అవర్స్ చాంటింగ్ చేసిందే సేవ కోసం. సో అట్లా అనమాట. ఇతను అదే అంటున్నాడు, నాకు ఈ పురుషార్థాలు వద్దు, నాకు మోక్షం ఇవన్నీ అవసరం లేదు, నాకు ఓన్లీ మీ యొక్క సేవ కావాలి. ప్లస్ ఇంకా ఆలోచిస్తున్నారు, మీలో ఎన్ని తర్జన మర్జనలు ఉన్నాయి. ఓకే, మీరు జన్మ లేదు మీకు కానీ జన్మించారు. మీకు భయం లేదు కానీ మీరు రణ్చోర్ లాగా యుద్ధ భూమి నుంచి పారిపోయారు. తర్వాత మీలో మీరే రమించుకోగలుగుతారు, మీరు అంత హ్యాపీగా ఉంటారు. కానీ మీరు ఇంతమందిని వివాహం చేసుకొని వాళ్ళతో పాటు స్త్రీలతో పాటు ఉండి ఎంజాయ్ చేసినట్టు చూపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు కొంచెం బెవిల్డరింగ్ గా ఉంది, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. తర్వాత ప్రతిసారి నా దగ్గరకు వచ్చావు కృష్ణ, నా దగ్గరకు వచ్చేసి పాండవులు పిలుస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దామని నన్ను సలహా అడుగుతున్నావు. సో కృష్ణ వచ్చేసి ఉద్ధవుని అడిగేవాడు అనమాట, ఇప్పుడు పాండవులు వాళ్ళ వనవాసం అయిపోయింది కదా, కౌరవులు ఇంకా వాళ్ళకి రాజ్యం ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? భగవంతుడు వచ్చేసి ఉద్ధవుని అడిగేవాడు అనమాట. సో ఇవన్నీ తలుచుకుంటున్నాడు. సో ఇప్పుడు తలుచుకొని ఇవన్నీ చెప్పి మీ గురించి చెప్పండి, నాకు మీ యొక్క దివ్య తనం గురించి చెప్పండి అని. అప్పుడు ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు ఇదంతా, ఈ వ్యవహారం అంటే. ఎందుకు? యాక్చువల్గా విదురుడు వచ్చేసి అడిగాడు కాబట్టి ఈ వృత్తాంతం అంతా వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. సో ఆ విధంగా బ్రహ్మకు కూడా తెలియని విషయాలు, చతుశ్లోకి భాగవతంలో బ్రహ్మకి భాగవతంలో చెప్పని విషయాలు కూడా నాకు చెప్పాడు భగవంతుడు. పరమాం స్థితిని.
ఆ పరమాంశ స్థితిని గురించి చెప్పాడు అని చెప్పేసి. సో ఇవన్నీ తెలుసుకొని ఇంకా భగవంతుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి బాగా బాధలో ఉంటాడు అనమాట. కానీ సర్వీస్ మిటిగేట్స్ సెపరేషన్. ఎప్పుడైనా సరే మనము ఎటువంటి బాధలో ఉన్నా సరే మళ్ళీ భక్తియుత సేవ చేశామనుకుంటే ఆ యొక్క బాధ తగ్గిపోతుంది అనమాట. ఓకే, మనకు దర్శనం టైం ప్రభు ప్రణామాలు. దండోత్ ప్రణామం. సో దర్శనం తర్వాత మళ్ళీ శిల ప్రభుపాద్ की जय. श्री गौरिता की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा की जय. तुलसी महारानी की जय. श्री राधा नीला माधव की जय. मुसलमान की जय. బస్ నాలుగు ప్రాబ్లం వచ్చిందేమో. సో ఆ విధంగా సర్వీస్ చేస్తే మనకున్న బాధలు తొలగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఉద్ధవుడు ఏంటి, భగవంతుడు ఇంకా అతని యొక్క లీల చాలిస్తున్నాడు, ఇంకా ఎప్పుడు చూస్తానో భగవంతుని అని చెప్పేసి ఆ బాధలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సర్వీస్ చేయాలన్నమాట. సో దానికి భగవంతుడు ఏం చేశాడు, నువ్వు బద్రికాశ్రమంకి వెళ్ళు, అక్కడ నరనారాయణ ఋషులను కలువు, ప్లస్ అక్కడ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు, అక్కడ నువ్వు నీ సర్వీస్ అక్కడ చెయ్యి అని చెప్పేసి అలా చెప్పేసిన తర్వాత నాలెడ్జ్ ఆల్సో మిటిగేట్స్ గ్రీఫ్. భగవంతుని యొక్క శ్రీమద్ భాగవతం చదవడం కానీ, శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకాలు ఏం చెప్తారు, ప్రవిష్టాకర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ శలిలస్య యథాశరత్. ప్రవిష్టాకర్ణరంధ్రేణ, ఎప్పుడైతే ఈ చెవుల రంధ్రాల నుంచి భాగవతం లోపలికి వెళ్తుందో, ఎక్కడైనా కృష్ణ కథ వింటున్నారనుకోండి మీరు, శ్రీకృష్ణ భగవానుడు పద్మంలో కూర్చొని ఆ భక్తుడి యొక్క హృదయంలో కూర్చొని ఆ భక్తుడి యొక్క హృదయంలో ఉన్న అనర్థాలన్నీ తీసేస్తాడనమాట. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను తీసేసి శలిలస్య యథాశరత్. వసంత ఋతువులో వర్షం పడ్డప్పుడు, బురద నీళ్ళలో వర్షం పడ్డప్పుడు ఎలా అవుతుంది, తేలిగ్గా తేటగా అయిపోతుంది నీళ్ళన్నీ. అదేవిధంగా మన హృదయం కూడా మలినాలతోని దూరం అయిపోతుంది. సో ఇట్లా విదురుడు ఇప్పుడు ఉద్ధవతో మాట్లాడుతున్నాడు అనమాట.
ఓ ఉద్ధవ, డివోటీస్ ఎవరైతే కృష్ణ భగవాని భక్తులు ఉంటారో, మీలాంటి భక్తులు, వాళ్ళు రకరకాల ప్లేసెస్ కి వెళ్ళి కృష్ణ కథ చెప్తున్నారు. ఆ, అందరినీ ఉద్ధరిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఉద్ధవ విదురుడికి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇప్పుడు ఏం చేయంటే, నువ్వు మైత్రేయ దగ్గర శిక్షణ తీసుకో. ఉద్ధవ దగ్గర శిక్షణ తీసుకుందామని చెప్పేసి విదురకు ఉంది. కానీ విదురుడు వయస్సులో చాలా పెద్దవాడు అనమాట. ఎవరు? ఈవెన్ ఉద్ధవ తండ్రితో ఉంది వయస్సు. సో ఉద్ధవ ఏమంటున్నాడు, నువ్వు ఇప్పుడు మైత్రేయతో తీసుకో, ఎందుకంటే మైత్రేయ కూడా నాతోనే ఉన్నాడు. కృష్ణ భగవానుడు నాకు ఈ నాలెడ్జ్ అంతా చెప్పినప్పుడు ఆయన కూడా అన్ని విషయాలు చెప్పాడు. సో నువ్వు ఆయనతో డిస్కస్ చేసుకో, ఆయన దగ్గర నేర్చుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఉద్ధవ వెళ్ళిపోతాడు అనమాట. ఉద్ధవ వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడి యొక్క చివరి అతను వెళ్ళిపోయిన తర్వాత, లీల ముగించిన తర్వాత ఉద్ధవుడి యొక్క రోల్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నారనమాట. సో పరీక్షిత్ మహారాజ్ ఈ ప్రశ్న అడుగుతున్నాడు, అసలు ఉద్ధవ ఎందుకు ఒకడే ఉన్నాడు ఈ యొక్క గ్రహంలో? కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత, కృష్ణ భగవానుడు వెళ్ళాడు, అలా అసోసియేట్స్ అందరూ వెళ్ళిపోయారు, మరి ఉద్ధవుడు ఎందుకు మిగిలాడు అని చెప్పేసి. అప్పుడు సుఖదేవ గోస్వామి ఈ రోజు శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అది ఈ రోజు యొక్క కాంటెక్స్ట్. సో మళ్ళీ చదువుతాను, వినండి. శ్రీశుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాలేన మోఘవాంఛితః సంహృత్య స్వకులం స్పీతం త్యక్షన్ దేహం అచింతయత్. సో పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నకి సుఖదేవ గోస్వామి ఈ విధంగా ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను, ఓ రాజా, ఓ పరీక్షిత్ మహారాజా, బ్రాహ్మణ శాపము కేవలం ఒక నెపము మాత్రమే. సో శ్రీకృష్ణ భగవానుడు లీల ముగించేదంటే ఎలా చేశాడు? ఒక మర్రి చెట్టులో ఇలా పడుకొని ఉన్నాడు భగవంతుడు. అతని ఎడం కాళ్ళు పైన కుడి కాలు వేశాడు. ఒక బోయవాడు వచ్చేసాడు, ఆయనకు బాణం వేస్తాడు, అది వెళ్ళి భగవంతుడి యొక్క కాలు తగులుతుంది. ఇది జరిగే ముందు ఒక బ్రాహ్మణుడు శపిస్తాడు. సో ఈ బ్రాహ్మణ శాపం కేవలం ఒక నెపం మాత్రమే. జస్ట్ ఒక నెపం అంటే ఏంటి? అది యాక్చువల్ రీజన్ కాదు. ఇప్పుడు ఎవరన్నా చిన్న పిల్లలకి ఏమైనా చెప్పాలంటే ఏం చేస్తారు? పెద్దవాళ్ళని కోప్పడతారు. పెద్దవాళ్ళని నిజంగా కోప్పడుతున్నారు, అక్కడ అది నెపం మాత్రమే, కానీ వేరే వాళ్ళకి లెసన్ చెప్పడం కోసం అలా చేస్తున్నారు అనమాట. అట్లా. సో ఈ బ్రాహ్మణ శాపము కేవలం ఒక నెపం మాత్రమే. దేవదేవుని పరమ శ్రేష్టమగు వాంచే దానికి నిజమగు కారణం. సో భగవంతుడు ఇంకా అనుకున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ లీల ముగించేసి వెళ్ళాలి అని చెప్పేసి. అదే మెయిన్ రీజన్. అత్యధికముగా నన్ను తన వంశస్థులను సాగనంపిన పిదప అతడు ధరణితలము నుండి అంతర్ధానము చెందగోరెను. అత్యధికముగా నన్ను తన వంశస్థులను సాగనంపిన పిదప అతడు ధరణితలం నుండి అంతర్ధానము. సో అందరినీ, వాళ్ళ వంశస్థులందరినీ పంపించేశాడు ఇప్పుడు కృష్ణ. తర్వాత కృష్ణ వెళ్ళాడు. అందులకై ఆ దేవదేవుడు తనను తాను ఇట్లు తలపోసాడు. ఇంకా ఫ్యూచర్ శ్లోకాల్లో భగవంతుడు ఏమనుకుంటున్నాడు అనేది చెప్తారనమాట. సో ఇది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన లోపల అనుకుంటున్నాడు అనమాట. ఓ ఉద్ధవ, నువ్వు ఒక్కడివే ఈ క్వాలిఫికేషన్ లో ఉన్నావు. ఎందుచేత? నువ్వు నాకంటే అందరికంటే ముందున్న భక్తుడివి, చాలా ఉత్తమ భక్తుడివి. ఈ యొక్క నాలెడ్జ్ నలుగురికి చెప్పడం కోసం నువ్వు ఇంకా ఇక్కడ ఉండాలి. ఇంకోటి ఏం చెప్తున్నాడు తెలుసా కృష్ణ? నాకంటే కూడా ఉద్ధవుడు తక్కువేం కాదు. చూడ్డానికి కూడా ఉద్ధవ సేమ్ కృష్ణ లాగానే ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా అతను మాయాలోకి గురి కాలేదనమాట ఉద్ధవుడు, అంత ప్యూర్ డివోటీ. అందుచేత ఈ యొక్క నాలెడ్జ్ అందరికీ ఇవ్వడం కోసం నిన్ను పెడుతున్నాను ఉద్ధవ. అప్పుడు ఉద్ధవుడు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి బద్రికాశ్రమం వెళ్తాడు అనమాట. సో బద్రికాశ్రమం వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటాడు, ఈ నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకా ఉద్ధవుడు వెళ్లే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటాడు.
ఉద్ధవ దగ్గర నుంచి విదురుడు తెలుసుకుంటాడు అనమాట. భగవంతుడు ఎందుకు వస్తాడు, అతను ఏ విధంగా ఆ, ఆ, తన యొక్క లీలను ముగిస్తాడు, ఉమ్, ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకుంటాడు అనమాట. ఆ తర్వాత విదురుడికి అర్థమవుతుంది. అప్పుడు ఉద్ధవుడును తర్వాత మైత్రేయముని కూడా చెప్తారనమాట. కృష్ణ భగవానుడు వెళ్ళేటప్పుడు లాస్ట్ నీ గురించే తలుచుకున్నాడు విదుర అని చెప్తాడనమాట. అప్పుడు ఇమీడియట్లీ విదుర అనుకుంటున్నాడు, ఓ కృష్ణ దేవాది దేవుడు భగవంతుడు నా గురించి గుర్తు తెచ్చాడా, అతను ఎస్పెషల్లీ వెళ్ళిపోయేటప్పుడు ఆయన లీల ముగించి వెళ్ళేటప్పుడు నన్ను తలుచుకున్నాడు అని చెప్పి ఎక్కి పడి ఏడుస్తుంటాడు అనమాట విదురుడు. బాగా గట్టిగా ఏడ్చి అప్పుడు విదురుడు వెళ్ళి మైత్రేయాన్ని కలిసి ఇంకా నెక్స్ట్ చాప్టర్ నుంచి అంతా మనకు విదుర మైత్రేయ సంవాదం శ్రీమద్ భాగవతం అంతా వస్తుంది అక్కడ. సో అది ఈరోజు యొక్క శ్లోకం, ఈరోజు యొక్క కథ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాదికి జై. ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఈ రోజులో క్లాస్లో కానీ ఇంకా జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇప్పుడు తీసుకోవచ్చు. హరే కృష్ణ. అందరూ మీట్లో ఉన్నారు. ప్రభుజీ హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామం రాధా గౌరంగి మాత. మీరు నరసింహ కీర్తన చేసేటప్పుడు నరహరి అని చెప్తారు ప్రభుజీ, దాని గురించి చెప్పరా? నరహరి. సో మాతాజీ నరసింహ కీర్తన చేసేటప్పుడు మనము నరహరి చెప్పవచ్చు, అనంతదేవ్ చెప్పవచ్చు. నరహరి నరహరి అంటే కూడా నరసింహదేవుడి ఇంకొక పేరు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. పోతన తల్లిలాగా వచ్చిందంటే యశోదమ్మ రూపంలో వచ్చిందా ప్రభుజీ? కాదు మాతాజీ, యశోద మాత రూపంలో కాదు. సో పూతన హైట్ వచ్చేసి 13 మైల్స్ అన్నమాట. 13 మైల్స్ అంటే ఇప్పుడు మన కాజీపేటలో ఆమె కాళ్ళు ఉంటే తల వచ్చేసి వరంగల్లో ఉంటుంది, అంత హైట్ ఉంది ఆమె. భయంకరమైన రాక్షసి. సో ఇప్పుడు కంసుడు ఏం చేశాడంట, అందరు చిన్న పిల్లలు అందరినీ చంపేసేయి, ఎందుకంటే కృష్ణ ఇప్పుడు జన్మించాడు, 15 రోజులు కింది పిల్లలందరినీ చంపేసేయని పంపుతాడు అనమాట. అప్పుడు ఆ పూతన డైరెక్ట్గా వెళ్ళి చంపదు. పూతన ఒక మంచి అందమైన స్త్రీలాగా, ఒక మంచి తల్లిలాగా వేషం వేసుకొని వెళ్తుందన్నమాట. అందరినీ పిల్లల్ని తీసుకొని లాలించే విధంగా అలా పాటలు పాడుతూ వెళ్తూ 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 అందరి పిల్లలకి పాలిస్తుంది, చనిపోతున్నారు వాళ్ళు. అదే విధంగా ఆమె ఒక తల్లి వేషంలో, ఒక తల్లిలాగా మామూలుగా ఒక తల్లి ఎలా ఉంటుంది ఆ విధంగా వేషం వేసుకొని వచ్చిందనమాట. వచ్చేసి డైరెక్ట్ గా నందమహారాజ్ గృహం ముందట ఉంది. నందమహారాజ్ గృహం ముందట ఉన్నప్పుడు వాళ్ళు చూసేసి అందరూ ఈ రోహిణీదేవి కానీ తర్వాత యశోద వీళ్ళందరూ చూసి స్వయంగా లక్ష్మీదేవి వచ్చిందా, ఇంత అందంగా ఉంది ఈమె అని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్ గా లోపలికి ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసి వాళ్ళంతటా వాళ్ళే ఈ బేబీని ఇచ్చేస్తారు, బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పేసి. అప్పుడు ఆమె బ్లెస్సింగ్స్ అని తీసేసుకొని పాలు ఇవ్వడానికి పాలు ఇస్తుంటే అప్పుడు ఆ విషము పాలు ఆమె ప్రాణాలు కూడా తీసేస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రాణాలు పోతున్నాయో ఇంకా ఆమె ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది, ఆ రాక్షసి రూపం వచ్చేస్తుంది. ఇంకా లేచి పరిగెడుతూ కృష్ణాని దూరం చేయడానికి ట్రై చేస్తూ అటు ఇటు తిరిగి పడిపోతుంది. సో అలా అనమాట. యశోదామాతలాగా రాలేదు, కానీ ఒక తల్లి వేషంలో వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామం. ప్రశ్న ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. రాధికా మాతాజీ, ప్రశ్న ఏమైనా ఉందా మీకు? ప్రభుజీ ఉంది ప్రభుజీ.
ఎస్ ఎస్ ప్రభుజీ భగవంతుడి సేవ కావాలని అంటే రోజు ప్రార్థిస్తుంటే సేవ అవకాశం వస్తుంది ప్రభుజీ. కానీ ఒక్కొక్కసారి సేవకు వెళ్ళినప్పుడు దాన్ని కంప్లీట్ గా చేయకుండానే అంటే మధ్యలో రావాల్సి వస్తుంది, ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తామనేసి. అప్పుడు గిల్టీగా అనిపిస్తుంది ప్రభుజీ, కొంచెం చెప్పరా ప్రభుజీ? సి ఇప్పుడు సపోజ్ మనకి పండుగలు ఉన్నాయనుకోండి, మనకి గౌర పూర్ణిమ, లేదా నరసింహ చతుర్దశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆ రోజు ఎవరైనా సేవ ఇస్తే ఆ రోజు తీసుకోవాలి, మనం తీసుకొని హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు చాలా పెద్ద పని ఉంటుంది, అందరూ కలిసి చేస్తేనే పనులు అవుతాయి. నార్మల్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ సేవ ఏంటి మనకి? ప్రతిరోజు 16 రౌండ్లు చాంటింగ్ చేయడం. చాంటింగ్ చేయడం కూడా ఒక సేవనే, భక్తియుత సేవ. సో ప్లస్ మన యొక్క పిల్లల్ని పెంచడము, మన యొక్క భర్తని భార్యని చూసుకోవడము, మన ఇల్లు చూసుకోవడము, మన బిజినెస్ లేదా మన ఉద్యోగం చూసుకోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. టెంపుల్కి వెళ్ళేసి పిల్లల్ని పక్కకు పెట్టేసి, భర్తని పక్కకు పెట్టేసి, భార్యని పక్కకు పెట్టేసి టెంపుల్లో నేను సేవ చేస్తాను, అలా కూడా అది కూడా కరెక్ట్ కాదు. సో బేసికల్లీ ఏం చేయాలంటే మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, మన చాంటింగ్ 16 రౌండ్లు ఈ రోజు పడుకునే ముందు పూర్తవుతుంది, ఓకే, అది బఫర్ ఉంది. పిల్లల్ని, భర్తని, భార్యని చూసుకోవడం జరుగుతుంది ఆ రోజు. ఇంకా కొంచెం టైం ఉంది, నాకు చేయాలని ఉంది సేవ, అప్పుడు వెళ్ళండి సేవ చేయండి. ఎవరైనా సేవ ఇచ్చినా కూడా ఆ పెద్ద సేవ ఉంటే ఆ సేవ అంతా చేసి వచ్చేవరకు, సపోజ్ మీకు 16 రౌండ్లు చేయలేరు అనుకోండి, ఆ రోజు ఆ సేవ తీసుకోకండి. ఎవరిచ్చినా సరే ఆ సేవ తీసుకోకండి. 1 గంట కానీ అలా చేసేసి 2 గంటలు చేసేసి వచ్చి మీ చాంటింగ్ పూర్తి చేసుకోండి ఫస్ట్. సో అన్నిటికంటే ముఖ్యమైన సేవ మన 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి. సేవ బాగా చేశాను కదా ఇవాళ నేను చాంటింగ్ చేయను, అది అది భక్తి కాదు. సో మన 16 రౌండ్లు మనం చాంటింగ్ చేయగా, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని చూసుకున్న తర్వాత ఇంకా ఏమైనా మిగిలిన టైం ఉంటే వెళ్ళి సేవ చేయాలి. లేదా సేవ కొద్దిసేపు చేసేసి వచ్చేసి మళ్ళీ ఇతరత్ర ఈ ఇంపార్టెంట్ విషయాలు కూడా చూసుకోవాలి. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో సేవ సాకుతో వెళ్ళేసి మన కుటుంబ విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు అవి పట్టించుకోకుండా కూడా ఉండకూడదు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ధన్యవాదాలు, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ప్రణామాలు. ప్రభుజీ హరే కృష్ణ.